తీసే తీసేది నాకు పెడదు కానీ పెట్టేసారి పెడతాను మగాళ్ళ కూడా ఉండే లేదు నా పబ్జం పాపం నా బ్యాంక్ బాగుంటుంది. కేటిలా ఈరోజు రావెళ్ళ ఫౌండేషన్ చైర్మన్ మరియు రావెళ్ళ కృష్ణ సేవా సొసైటీ నిర్వాహకులు అయినటువంటి స్వర్గీయ రావెళ్ళ కృష్ణ గారి కుమారుడు రావెళ్ళ ఉదయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ చల్లపల్లిలో రోగులకి పేషెంట్లకి పళ్ళు బ్లడ్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే కోమలానగర్లో ఉన్న ఎస్టీ వాసులకి బట్టలు పంపిణీ చేయటం, అలాగే మన వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనాలు రావెళ్ళ ఉదయ్ గారి అభిమానులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి తండ్రి గారు అయినటువంటి రావెళ్ళ కృష్ణ గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా 2009వ సంవత్సరం నుంచి రావెళ్ళ ఉదయ్ కుమార్ గారు వారి సోదరులు ప్రవీణ్ గారు ఇద్దరు కూడా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా సొసైటీలో ఎవరైనా అభివృద్ధి చెందాలి అంటే విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక దృఢ సంకల్పంతో విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి ఏ విద్యార్థికైనా ఆపదలో ఉందంటే ఆర్థిక సహాయం చేయటం, అలాగే ఇంకేదైనా కాలేజీలో వాళ్ళతో మాట్లాడి ఫీజులు తగ్గించడం, అలాగే సేమ్ టైం వైద్యం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి వైద్యం ఎవరికైనా అవసరం అంటే వారికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇటు అనంతపురం వరకు కూడా వైద్యం మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసి మరి మొన్న వరదలు వచ్చిన సమయంలో వరద బాధితులకి బట్టలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఇవన్నీ గుర్తించి అమెరికా గవర్నమెంట్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ప్రదానోత్సవం జరిగింది. మరి రావెళ్ళ ఉదయ్ కుమార్ గారి అభిమానులుగా మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాం. మరి ఆయన అతి చిన్న వయసులోనే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకు సాగుతూ
ఎంత సంపాదించామని కాకుండా సంపాదించిన దాని నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న దాంతో పేద విద్యార్థులకు కానీ అలాగే ఇంకా ఇల్లు కాలిపోయిన వాళ్ళకి కానీ వరద బాధితులకు కానీ ఏ సహాయమైనా వస్తే నేనున్నానని మరి ఆపదలో మానవ సేవే మాధవ సేవ అని ముందుకు సాగుతున్న ఉదయ్ కుమార్ గారికి దేవుడు కానీ వారి అభిమానులు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దలు ఇప్పుడే దిలీప్ గారు మోరల రాంబాబు గారు నబీ గారు అందరూ వచ్చి మరి ఆశీర్వదించి కేక్ కటింగ్ కానీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంకా ఆయన రోజు దినదినంగా అభివృద్ధి చెంది ఇంకా పేదలకి ఇంకా బడుగు బలహీన వర్గాలకి ఇంకా మరింత సహాయం చేయాలని వారి అభిమానులుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రావెల ఉదయానికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అన్నయ్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎంతోమందికి ఎన్నో టయాలు వరదలు వచ్చినప్పుడు కానీ అదేవిధంగా చదువులేని పిల్లలకి ఫీజు సహాయం చేయడంలో కానీ అలా ఎన్నో సహాయం చేస్తూ ఉంటారు. పేద విద్యార్థులకు వైద్య నిమిత్తం కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అన్నయ్య ఎన్నో పుట్టినరోజు మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే టు ఉదయ్ కుమార్. హ్యాపీ బర్త్డే. బట్టలు పెట్టండి.